నిన్న ఏదైతే ఉద్యమకారుల తరపు నుండి కవితక్క గారు నిన్న ఉప్పల్ బగాయిత్ దగ్గర ఉద్యమకారుల కోసం 250 గజాల భూమి ఉద్యమకారులకు ఇప్పియడానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను మరి నెరవేర్చలేరని ఉద్యమకారులను వారందరినీ పిలుచుకొని నిన్న వారి అందరి సమక్షంలో పెద్ద ఎత్తున భూ పోరాటం చేయడం జరిగింది. ఆ భూ పోరాటంలో భాగంగా నిన్న జరిగినటువంటి మన ఆ సందర్భాన్ని కనుక చూసుకుంటే ఒక మహిళా వ్యక్తి అని కూడా చూడకుండా ఒక ఎలాంటి విధి విధానాలు పాటించకుండా ఆ మహిళా వ్యక్తి పైన ఒక పార్టీకి మరి చీఫ్ అనేది కూడా మర్చిపోయి గతంలో ఒక మాజీ సీఎం కూతురు అనేది కూడా మర్చిపోయి ఒక పార్లమెంటు బెస్ట్ అవార్డుగా పొందినటువంటి కవిత గారిని కూడా అన్ని విధాలుగా మర్చిపోయి ఒక మామూలు వ్యక్తిగా మరి అక్కడ ఉన్నటువంటి రాళ్ల పైన పడేసి అదే విధంగా గుర్రగుర్ర ఇగ్గుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి కారులో ఎక్కించే సందర్భంలో మరి అక్కడ ఆ కార్ డోర్ కు మరి గుద్దే విధంగా ఇట్లా ఆమె యొక్క అన్ని విధాలుగా దెబ్బలు తగలడం జరిగింది. కానీ ఇలాంటి అక్రమ అరెస్టులు తెలంగాణ ఉద్యమంలో కూడా అంత ఎత్తున జరగలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి మీకు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పైన ఉద్యమకారుల పైన ప్రేమ ఉంటే వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో బిడ్డ మరీ చెప్తున్నాం, లేని పక్షంలో నువ్వేవైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలు నెరవేర్చేదాకా కవితమ్మ గారు ఖచ్చితంగా పోరాటం చేస్తూ ఉంటది. ఎందుకంటే ఈ రోజు ఉద్యమకారులు వివిధ సంఘాలలో ఉండవచ్చు గాక ఉన్నప్పటికీ కూడా ఉద్యమకారులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రోజు కవితమ్మ ఉద్యమకారుల కోసం ఏ విధంగా అయితే పోరాటాలు చేస్తున్నదో అవన్నీ కూడా గమనించి ఉద్యమకారులు ఈ రోజు కవితమ్మ గారి యొక్క చెంతకు మరి వెళ్తున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ చూసుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ఫెయిల్ కావాలి, ఈ ప్రోగ్రాం ఎట్టి పరిస్థితిలో మనం అడ్డుకోవాలనే ఉద్దేశంగా వారిని అన్ని విధాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేసిండు. ఈ రోజు మేము ఒకటే ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, మీరు డిమాండ్ చేస్తున్నాం, బిడ్డ మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి మా పైన, మీరు ఎంత బలాత్కారం చేస్తారో చేయండి, మీరు ఎంత అక్రమ కేసులు పెట్టినా కానీ మేము ఎక్కడ కూడా తగ్గం బిడ్డ. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను ఈ ప్రాంత ప్రజల యొక్క అస్తిత్వాన్ని కాపాడే విధంగా డిమాండ్ చేసి చెప్తున్నాం బిడ్డ. మీరు కనుక కవితమ్మ కనుక క్షమాపణ చెప్పకపోతే ఈ రోజు మేధావులు, బుద్ధిజీవులు, విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు చూస్తున్నారు బిడ్డ.